మళ్ళీ గౌతమ్ దగ్గరికి వస్తుంది కదా! అయితే ఈలోపు మల్లేష్ మల్లికి లేనిపోనివన్నీ ఎక్కిస్తూ ఉంటాడు. కానీ మైసమ్మ ఒక్కటే మాట అంటుంది. చూడు మల్లి, నీ భర్తని నువ్వెంత తొందరగా ఇంటికి తోలుకుపోతే అంత మంచిది. నేను బయటకు ఉంటే గౌతమ్ ఏమైపోతాడో, ఏం జరుగుతుందో అని భయపడి నేను నా ఇంట్లో పెట్టుకున్నా. నువ్వు దయచేసి నీ భర్తని నువ్వు తీసుకెళ్ళిపో అని అంటాడు. అయితే మళ్ళీ అంటుంది, నేను నమ్మలేదండి మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం. కానీ చూసే కళ్ళకి ఏవేవో అంటారు కదా అంటే అప్పుడు మైసమ్మ అంటుంది, చూసే కళ్ళ గురించి నీకు అనవసరము, నీ పని నువ్వు చేసుకో అంటే ఈలోపు గౌతమ్ ఏమంటాడంటే, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు బయట వాళ్ళని నీ అక్కని నీ పిన్నిని ఇన్ని పట్టించుకుంటావు, నీకు మొగుడు ఎందుకు కావాలి, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే, దయచేసి మీకు దండం పెడతాను నాతో పాటు బయటకు రండి నాతో పాటు మన ఇంటికి వచ్చేయండి అంటే, నేను రాను, నేను రావాలి అంటే నువ్వు మాలినికి బిడ్డని ఇవ్వను అని చెప్పు, నేను వస్తాను, మొగుడు మాట మీద నీకు అసలు లెక్కే లేదు అంటే ఈలోపు మల్లేష్ ఏదో మాట్లాడతాడనమాట. అంటే మైసమ్మను ఉద్దేశించి మాట్లాడతాడు తిడుతున్నట్టుగా. ఈ మైసమ్మ కోపం వచ్చి ఇక మల్లేష్ని పోలీస్ బెల్ట్తో ఊరబాదుడు బాది చితక్కొడుతుందనమాట. ఇంక వాడు బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి వద్దు 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 అని చెప్పేసి పరిగెడితే ఈ లోపు మైసమ్మ వచ్చి అంటుంది, నీ ముందు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు, ఒకడు పరమ దుర్మార్గుడు, కన్న కూతుర్నే అమ్మేసినవాడు, ఇంకొకడు మహాత్ముడు, వేరే బిడ్డను సైతం తన కష్టాలు వచ్చినా కూడా కాపాడినవాడు. అలాంటి మొగుడిని నువ్వు దూరం చేసుకోకు మళ్ళీ, మాలినికి బిడ్డనివ్వడం ఆపేసి, నువ్వెందుకని ఇట్లా చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదని మళ్ళీ బుద్ధి చెప్తే అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే, నీకు ఒకే ఒక్క రోజు టైం ఇస్తాను మళ్ళీ, ఆ ఒక్క రోజు టైంలో గనక నువ్వు గనక మనసు మార్చుకుంటే ఓకే, లేకపోతే నేను కోర్టుకు వెళ్ళిపోతాను అంటాడు. అంటే అప్పుడు మళ్ళీ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈలోపు శరత్, నువ్వు లేకపోతే వసుంధర భోజనం కూడా చేయటం లేదని, దయచేసి వసుంధర దగ్గరికి రమ్మని అంటే మాలిని అంటుంది, నా మనసు విరిగిపోయింది డాడ్, నేను మామ్ గురించి చాలా తెలుసుకున్నాను, నేను ఎన్నో రోజులు పస్తులుండి నా బిడ్డ కోసం ఆర్తనాదాలు చేస్తున్నా, మా మామ్ మనసు కరగలేదు, కనీసం ఆ టైంలో అయినా బిడ్డను తీసుకొచ్చి నా చేతిలో పెట్టుండున్నా బాగుండేది, అసలు ఆ మామ్కి నా మీద ప్రేమ కన్నా వాళ్ళ మీద పంతం ఎక్కువ, నేనైతే రాను, నువ్వు రాయబారిగా వచ్చేటట్టయితే ఇక నుంచి నువ్వు కూడా రాకు, నన్ను చూడాలనుకోకని చెప్పేసి తండ్రి విషయంలో అంటే వసుంధర బాధ చూడలేక శరత్ అలా అంటాడు. కానీ శరత్ మాటలు వినదనమాట. ఈలోపు మళ్ళీ వచ్చి గౌతమ్ గురించి మొత్తం చెప్తుంది. మైసమ్మ కూడా గౌతమ్‌కే సపోర్ట్ చేస్తోందంటే ఇక కౌసల్య ఇద్దరికీ గడ్డి పెడుతుంది. గడ్డి పెట్టడమే కాకుండా మొత్తం అంతా కూడా మళ్ళీ మాలినికి బుద్ధి చెప్తుంది. అయితే ఈలోపు మళ్ళీ ఏమంటుందంటే, ఆ మల్లితో మాలిని ఏమంటుందంటే, నువ్వు గౌతమ్‌ని దూరం చేసుకోకు, ఒకసారి మళ్ళీ ఆలోచించు అంటే, దూరం చేసుకోవడం ఏముంది, ఇక రేపు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అని చెప్పేసి అంటే, మళ్ళీ అంటుంది, నేను ఎక్కను, ఆయన ఎలాగైనా ఆపుతాను అని అంటుంది. ఈలోపు ఈ గొడవంతా చూసిన మాలినికి మళ్ళీ గౌతమ్‌లు ఎక్కడ విడిపోతారో అని భయమేసి ఇమ్మీడియేట్‌గా గౌతమ్‌కి ఫోన్ చేసి, నేను నీతో అర్జెంట్‌గా మాట్లాడాలని, దయచేసి నన్ను కలవమని గౌతమ్‌ని కోరుకుంటుంది.